బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎప్పుడూ లేనంతగా బలోపేతమవుతుంది. నిత్య చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంటుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ చేరికలతో పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది. ఈరోజు తల్లెల రాకేష్, అదేవిధంగా పింగి భూమన, పాండు గంగా, అదేవిధంగా షేక్ బాజా, కోరం అశోక్ ఆధ్వర్యంలో జైనత్ మండలం లేఖరవాడ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్శెట్టి నాగన్ ఆధ్వర్యంలో బంగారీగూడ, యాపల్గూడ, అదేవిధంగా యశ్వంత్గూడ, జమ్ములుర్ది నుంచి గ్రామస్తులు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ వారందరికీ కండువలు కప్పి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఇక ఎమ్మెల్సీగా ఆదిలాబాద్కు రెండోసారి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ అన్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని కొనియాడారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతమవుతుంది. నిత్య చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ చేరికలతో పార్టీల ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది. ఈరోజు తల్లెల రాకేష్, బింగి భూమన్న, పాండురంగ, అదేవిధంగా షేక్ బాబా, కోరం అశోక్ ఆధ్వర్యంలో జైనత్ మండల లేఖరవాడ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్శెట్టి నాగన్ ఆధ్వర్యంలో బంగారీగూడ, యాపల్గూడ, యశ్వంత్గూడ, జమ్ముల్దారి నుంచి గ్రామస్తులు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ వారందరికీ కండువలు కప్పి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఎమ్మెల్సీగా ఆదిలాబాద్కు రెండోసారి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ అన్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని ఆయన కొనియాడారు. ఈరోజు మన ఆఫీస్కి ప్రత్యేకమైన అతిథి వచ్చిండ్రు. శ్రీ ఆమెర్ అలీ ఖాన్ సాబ్ గారు సియాసత్ పత్రిక నడుపుతా ఉన్నారు. వాళ్ళ తాతగారు సియాసత్ పత్రికని, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతగారు సియాసత్ పత్రికను మొదలు పెడితే వాళ్ళ తండ్రి గారు దాన్ని అభివృద్ధి పథంలో చేసిండ్రు. ఆ తర్వాత వారు సియాసత్ని బ్రహ్మాండంగా నడుపుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పిలిచి పెద్దలందరూ కూడా మీరు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా నిలబడాలా, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిలాగా మీ కుటుంబం నిలబడింది అని ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, నవాబ్ ఖాన్దాన్ నుంచి వచ్చిన ఆమర్ అలీ ఖాన్ సాబ్ గారు, అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది. ఆయన మన ఆదిలాబాద్కు వచ్చిండ్రు. మన మధ్యలో ఈరోజు మన మధ్యలో ఆయన మన ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. కానీ ఆయన నాకు చెప్పినట్టు మాటలు నాకు చాలా సంతోషంగా అనిపించినాయి. మీరు పార్టీ లేని ఆదిలాబాద్లో ఒక గొప్ప పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆఫీసు నిర్మించిండ్రు. కార్యకర్తల్ని తీసుకెళ్ళడం ఇదంతా మీ అందరి ఆశీర్వాదంతోనే జరిగింది. ఒకటి మాత్రం మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా, అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో మనకు ఒక్క ఎంపీటీసీ లేకపోయినా, ఒక్క సర్పంచ్ లేకపోయినా, ఒక్క జెడ్పీటీసీ లేకపోయినా, ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మనకు 50,000 ఓట్లు వేసి ఆశీర్వాదం పెట్టిండ్రు. 50,000 ఓట్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2009లో 14లో పార్టీ స్ట్రాంగ్ ఉండే, అధికారంలో ఉండే, ఎంపీటీసీలు ఉండే, జెడ్పీటీసీలు ఉండే, కౌన్సిలర్లు ఉండే, సర్పంచ్లు ఉండే. మొన్న మనకు ఎవరు లేకున్నా 50,000 ఓట్లు సాధించిండ్రు. పేదోళ్ళ, గరీబోళ్ళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశీర్వాదంతో ఇన్ని ఓట్లు వచ్చినాయి మనకు. వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళకు సేవ చేస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అతిథి
ఆమెర్ అలీ ఖాన్ గారిని ఈ మన కార్యకర్తల్ని ముఖ్య కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ थैंक यू वेरी मच। कांग्रेस पार्टी के बारे में अभी ये बात हुई है, मैं इतना ये बोलूँगा कि कांग्रेस का हाथ सबके साथ और ख़ास तौर पे गरीब के साथ। गरीब की सेवा करना कांग्रेस पार्टी का फर्स्ट प्रेफरेंस है। आप देखिए 2014 में क्या बोला गया था, 15 लाख रुपए अकाउंट में आएंगे, नहीं आए। आज इकोनॉमिक स्टेटस देखें तो हर आदमी किसी भी काम के वास्ते, छोटे काम के वास्ते भी गया तो लोन लेना है, लोन लेना, अपना काम करना, लोन फेरते फेरते उसकी ज़िंदगी निकल जा रही। तो अभी 10 इयर्स में बीजेपी, मोदी सब लोग पैसे कमा लिए, अंबानी, अडानी, सबको मालूम, मगर पब्लिक प्रॉब्लम, तो पब्लिक के प्रॉब्लम को डील करने के लिए मैं समझता हूँ कि अब केडर की जो बात हुई थी, ये सबको स्ट्रांग एक जगह होना चाहिए। नेक्स्ट 2029, मे बी 2029 से पहले भी हो सकता, आई डोंट नो, 2029 से पहले भी अगर इलेक्शन हुआ तो एक ही बार सब लोग कांग्रेस को एक बार जिताए तो आपको अल्टरनेट मालूम होता।